జయశంకర్ భూపాలపల్లి జిల్లా గోరికొత్తపల్లి మైలారం గ్రామాల్లో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. గోరికొత్తపల్లిలో నిర్మించిన గ్రామ పంచాయతీ ఆఫీసును ఎమ్మెల్యే గండ్ర ప్రారంభించారు. నాగలఘాని శంకరయ్యకు మంజూరైన ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించారు. వెలుగు, జనని మండలాల సమైక్య స్వయం సహాయక సంఘాలకు 41,98,85,000 రూపాయల చెక్కును మంజూరు చేశారు. మహిళా గ్రూపులకు కోళ్ల పంపిణీ చేశారు. ఘనాపూర్ మండలం మైలారంలో నిర్మించిన ఇందిరమ్మ ఇల్లు, అంగన్వాడీ భవనాన్ని గండ్ర ముఖ్య అతిథిగా ప్రారంభించారు. నుంచి జూన్ 12 వరకు ప్రజాపాలన ప్రణాళికలో భాగంగా గోరికొత్తపల్లి మండల కేంద్రంలో ఈరోజు మైలారంలో అంగన్వాడీ భవనం ప్రారంభించడం, ఈరోజు గోరికొత్తపల్లి గ్రామ పంచాయతీ భవనం ప్రారంభించుకొని డాక్రా సంఘాలకు 41,98,00,000 రూపాయల చెక్కును కూడా అందజేయడం, అదేవిధంగా ఓడి పిల్లలను కూడా ఈరోజు మరి పెంపకం కొరకు కూడా ఈ 99 రోజుల ప్రణాళికలో భాగంగా పంపిణీ కూడా చేయడం జరిగింది. అయితే ఈరోజు ఈ మహిళా సంఘాలకు ఒక వ్యాపారంగానే ఈ చెక్కులు ఇవ్వడమే కాకుండా వాళ్ళ ఆరోగ్యపరంగా కూడా వైద్య శిబిరాలు కూడా ఏర్పాటు చేసి వారికి అన్ని రకాల టెస్టులు నిర్వహించి రోగ నిర్ధారణ చేసుకొని ఆ రోగ నిర్ధారణలో అయినటువంటి చికిత్స కూడా ప్రభుత్వమే వాళ్ళకు ట్రీట్మెంట్ అందించే విధంగా ఒక హెల్త్ కార్డు కూడా ప్రభుత్వము